వివరాలు చూద్దాం. రేపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు మండిపోతున్నాయి. ఒక్కరోజే గ్రాముకు 87 రూపాయలు పెరిగి 24 క్యారెట్ల బంగారం ధర 1,12,000కు చేరింది. ఇక మార్కెట్లో వెండి ధర 1,44,000 మార్కును టచ్ చేసింది. డాలర్ రేటు క్షీణిస్తున్న సమయంలో ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లపై బేసిక్ పాయింట్లను తగ్గించే అవకాశం ఉంది. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా బిజినెస్ అనలిస్ట్ సుందర్రాజా చెప్తారు. నమస్తే సార్ సుందర్రాజా గారు. నమస్తే అండి సార్, ఈ బంగారం కానీ వెండి భగభగ మండుతున్నాయి. దీనికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? సడన్ ఈ మధ్య కాలంలోనే బాగా పెరిగిపోయి ధర పుట్టిస్తున్నాయి. సామాన్యులకి ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు పెరుగుతున్నాయి? ఇవి తగ్గే అవకాశం ఉందా? పూర్తి ఎనాలిసిస్ ఇవ్వండి. ఒకసారి మనం గమనిస్తే కనుక గోల్డ్ బంగారం ఈ 15 రోజుల్లో గమనిస్తే కనుక భారత్ లో చూస్తే కనుక ఇంచుమించు 8% వరకు గోల్డ్ పెరిగింది. లాస్ట్ మంత్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 5% వరకు పెరిగింది. ఇన్ఫాక్ట్ మన మార్కెట్ లో గోల్డ్ కంపేర్ చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పోలిస్తే ఇంటర్నేషనల్ లో పెరిగినంత కన్నా ఓవర్ స్పీడ్ గా మన మార్కెట్ లో కూడా పెరిగింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో పోలిస్తే అవుట్ పేస్ చేసింది అనుకోవచ్చు గోల్డ్. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో మన రూపీ కొంచెం వీకెన్ అవడంతో 84 నుంచి ఆల్మోస్ట్ 89 వరకు పెరగడంతో గోల్డ్ మీద కూడా బేసికల్ గా కొంచెం డిమాండ్ బాగా పెరగడంతో పైగా ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి అందువల్ల కొంచెం భారత్ దగ్గర నుంచి కూడా గోల్డ్ కొంచెం ఈసారి కొంచెం డిమాండ్ మరింత పెరుగుతుందన్న అంచనాలతో ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా బయింగ్ రావడంతో గోల్డ్ పెరిగింది. దానితో ఇందాక మీరు చెప్పినట్టుగా రేపు మనకి అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అంటే మనకి ఎలాగా ఆర్బీఐ అయితే సెంట్రల్ బ్యాంక్ ఉందో అక్కడ ఫెడరల్ రిజర్వ్ రేపు మనకి వడ్డీ రేట్లు తగ్గిస్తారని చెప్పి మార్కెట్ చాలా ఆసక్తికరంగా ఆశాభావంతో ఉంది. సో అందువల్ల మనం గమనిస్తే లాస్ట్ 1 month గా అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఈ యాంటిసిపేషన్ తోటి అమెరికన్ మార్కెట్స్ పెరిగింది కాబట్టి రేపు ఒకవేళ మనకి పాజిటివ్ న్యూస్ వచ్చినా వడ్డీ రేట్లు తగ్గించినా ఒకవేళ తగ్గించకపోయినా మార్కెట్ లో కూడా కొంచెం కరెక్షన్ వస్తుంది. కరెక్షన్ వచ్చినప్పుడు ఈ సెంటిమెంట్ అనేది మన మార్కెట్ మీద గ్లోబల్ మార్కెట్స్ మీద ఉంటుంది కాబట్టి సో అప్పుడు బెస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఏది ఉందంటే గోల్డ్. సో అందువల్ల మనకి గోల్డ్ లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చూస్తాం. అంతేకాకుండా మనం లాస్ట్ 3-4 నెలలుగా మనం గమనించింది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంటర్నేషనల్ కామర్స్ లో చూస్తే కనుక మనకి చాలా టారిఫ్ విషయంలో మనకి ఈ టాక్సేషన్ విషయంలో చాలా అన్సర్టెన్సీ ఉంది. సో ఈ టాక్సేషన్ కొత్తగా వచ్చిన ఈ టాక్సేషన్స్ మనకి ఎకానమీలో ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ వర్గాలు కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ గా ఇంకా ఎస్టిమేషన్ చేయలేకపోతున్నారు కాబట్టి కొంచెం మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి సో అందరూ కొంచెం సేఫ్ బెట్ అయింది మనకి గోల్డ్ సిల్వర్. అందువల్ల గోల్డ్ లో ఈ లాస్ట్ 2-3 నెలలుగా భారీగా పెట్టుబడులు పెట్టడంతో పైగా మనకి మ్యూచువల్ ఫండ్ లో కూడా చాలా వరకు వాళ్ళకి ఫండ్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది మనకి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడంతో లాస్ట్ 1 month గా గోల్డ్ కూడా బాగా పెరిగింది. సో అందువల్ల మనం గమనిస్తే కనుక గోల్డ్ కూడా ఈ మధ్య చూస్తే కనుక 10 క్యారెట్లు గోల్డ్ ఇంచుమించు 10 గ్రాముల గోల్డ్ 1,12,000 వరకు వెళ్ళిపోయింది. 24 క్యారెట్ అలాగే 22 క్యారెట్ గోల్డ్ చూస్తే కనుక 10 గ్రాములు 1,03,000 వరకు పెరగటం చూసాం. సో ఈ కారణాల చేత గోల్డ్ ఈ లాస్ట్ 1 month గా భారీగా పెరిగింది. ఇప్పుడు ఎలాంటి సార్ ఈ నేపథ్యంలో తగ్గే అవకాశాలు ఏమనుకున్నారు? రేపు పొద్దున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశం తర్వాత అక్కడ తీసుకునే నిర్ణయాలు బట్టి ఈ రేట్లు హెచ్చుతగ్గులు ఏమైనా ఉండే అవకాశం ఉందా? మనం ఒకసారి గమనిస్తే హిస్టారికల్ గా ఆల్మోస్ట్ 1970 నుంచి గమనిస్తే కనుక గోల్డ్ కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. గోల్డ్ మనకి లాస్ట్ 25 years లో కూడా గమనిస్తే కనుక గోల్డ్ పెరుగుతూనే ఉంది. ఒక 6 నెలలు పెరగటము, ఒక 1 నెల రోజులు తగ్గటము. అలాగే మనం ఒకసారి గమనిస్తే కనుక మొన్న జూన్ జూలైలో కొంచెం బాగా అంతకన్నా 6 నెలలు పెరిగిన తర్వాత 1 నెల రోజుల పాటు కొంచెం కరెక్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ పెద్దగా రాలేదు, జస్ట్ ఒక 5% వరకు కరెక్షన్ వచ్చింది. సో కాబట్టి ఆ కరెక్షన్ రియాక్షన్ అనేది సైడ్ వేస్ ట్రెండ్ లో పూర్తి అయిపోయింది. అంటే కొంచెం ప్రతి డిప్ లోనూ కంటిన్యూస్ గా బయింగ్ సపోర్ట్ వస్తుంది. సో ఇంత అగ్రెసివ్ బయింగ్ అనేది ఈ ప్రెషియస్ కమాడిటీస్ లో గోల్డ్ సిల్వర్ లో ఈ మధ్య కాలంలో మనం ఎన్నడూ చూడలేదు. సో అంత భారీ రీతిలో మనకి గోల్డ్ సిల్వర్ మీద డిమాండ్ రావడంతో మనకి గోల్డ్ కూడా బాగా పెరిగింది.
కాకపోతే మీరు చెప్పినట్టుగా రేపు అమెరికా మార్కెట్ లో కనుక ఫెడరల్ రిజర్వ్ కనుక ఏమాత్రం కొంచెం డిసప్పాయింటింగ్ కామెంట్స్ రావటము, అంటే అక్కడ కనుక కొంచెం మార్కెట్ మరింత స్టాక్ మార్కెట్ మరింత పెరిగితే అప్పుడు గోల్డ్ లో కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ మనకి అక్కడ ఎకానమీలో కనుక రిస్క్ ఉందని అటువంటి కామెంట్స్ ఏమైనా వస్తే, అంటే హాకిష్ కామెంట్స్ అంటారు, అటువంటి హాకిష్ కామెంట్స్ వస్తే కనుక అప్పుడు మన గోల్డ్ కూడా మరింత పెరిగే వస్తుంది. బట్ ఏదైనప్పటికీ లాస్ట్ ఒక నెల 2 నెలలు పెట్టి గోల్డ్ బాగా పెరిగినప్పటికీ హైయర్ లెవెల్లో జనరల్గా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం డిప్ లో వెయిట్ చేయడం ఉంది. పైగా మనం గమనిస్తే కనుక మన హిస్టారికల్ గా లాస్ట్ 10-15 ఏళ్ళుగా పెద్ద డిప్ గా రాలేదు, హార్డ్లీ ఒక 10% అక్కడక్కడ వచ్చింది. కానీ సో ఆ డిప్ తర్వాత ఎంబడే రికవరీ అవ్వడం చూస్తున్నాం. సో గోల్డ్ మటుకు చూస్తుంటే చాలా భారీగా న్యూ హైకి వెళ్ళటం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి రేపు మనకి అమెరికా మార్కెట్ నుంచి చాలా కీలకమైన సందేశం రాబోతుంది. దాన్ని బట్టి మనకి నెక్స్ట్ మూమెంట్ వచ్చే వస్తుంది. బట్ కానీ గోల్డ్ లో మనం అందరూ చెప్పినది భారీ కరెక్షన్, భారీ తగ్గుదల మనం పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే గోల్డ్ మనందరికీ తెలిసిందే, ప్రొడక్షన్ అనేది కొంచెం లిమిటెడ్ గా ఉంటుంది. పైగా ప్రొడక్షన్ ఖర్చు కూడా గోల్డ్ సిల్వర్ కి ఎక్కువగానే ఉంది. సో పైగా దానికి మించి మనకి సప్లై కూడా కొంచెము తక్కువగా ఉందము. డిమాండ్ మటుకు సప్లైకి అవుట్ పేస్ అవడంతో డిమాండ్ కన్సిస్టెంట్ గా వస్తూనే ఉంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ కంటిన్యూస్ గా పెరుగుతూనే వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ సుందర్ రాజు.